ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. సర్వత్ర సరస్వతిమంతుడ, నిత్యుడగు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభా. మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను గడిచిన దినాలన్నింటిలోనూ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దీవించి ఆశీర్వదించి నీ కృపతోనూ ప్రేమతోనూ మమ్మల్ని అందరినీ నింపి నడిపించిన విధానం బట్టి మరొకసారి వేవేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభా, నీ చాచిన హస్తముతో నీ బాహువుతో ఈ లోపల ఉన్నటువంటి సమస్త జనులందరినీ మీరు ఎంతగానో ఆదరించి హక్కున చేర్చుకుని విడివగా ఎడబాయకుండా నీ రకాల చాటున భద్రపరుచుకుని మాయడల దీర్ఘ శాంతం కలిగి ఉంటూ మీరు చూపిస్తున్నటువంటి ఈ అనంతమైనటువంటి ప్రేమను బట్టి మరొకసారి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆరాధనలో భాగంగా ముందుగా కీర్తనలు పాడుచుండగా కీర్తనల పాటలో మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మా అందరికీ అనుగ్రహించి నడిపించుకొని చేరువచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వచండి మా ప్రభా. ఇంకను రావాల్సిన వారు ఉన్నారు, వారందరూ త్వరిత పనులన్నీ చేసుకుని సంతోషంతో మీ సన్నిధికి చేరడానికి వారి హృదయాన్ని తట్టి మీ సన్నిధికి మీరే తోడుకుని రమ్మని తండ్రి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ తద్వారా సమస్త ఘనత మా ప్రభావం మీరే పొందుకోమని ఈ ప్రార్థన పాసం చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి వేడుకున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ముందుగా ఆరాధన భాగంగా ముందుగా కీర్తన పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకుందామండి. ముందుగా చిన్న కీర్తన పుస్తకం నుంచి 6వ కీర్తన పాడుకుందామండి. కీర్తన పాడడానికి సహకరించాలి. దేవ సంస్కృతి చేయవే మనస. చిన్న కీర్తన పుస్తకం నుంచి 6వ కీర్తన పాడుకుందామండి. మరి కీర్తన పాడడానికి సహకరించాలి. దేవ సంస్కృతి చేయవే మనస శ్రీమంతుడగు ఓవ సంస్కృతి చేయవే మనస దేవ సంస్కృతి చేయో మన జీవమాయే హోవా దేవుని పావనమునా నమోను స్తుతించుమా. మాయాంతరంగములో వసించు నో సమస్తమా జీవమాయే హోవా నీకు చేసిన మేలను మరువవు. నీవు చేసిన పాతకంబులను మానించి జాబు లేమియనులే కొండ చేయును. ఆకారణముచే దేవ సంస్కృతి చేయవే మనస యౌవనంబు పక్షిరాజు యౌవనంబు కలిని క్రోత యౌవనంబై
భావమును సృష్టి పరచునుగా దేవ సంస్కృతి చేయవే మనసం పరమటి తూపెంతో ఎడము పాపములకు మనకు నంత ఎడము కలుగా సంస్కృతి చేయవే కొడుకులపై తండ్రి జాలి పడు విధముల భక్తి పరులమ ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరులమ ఎడల జాలి పడును దేవుండు కారణముచే దేవ సంస్కృతి చేయవే మనస పరమ దేవాని బాంధన భక్తితో కొను జనులకు నిరతమును కృప నిరసియుండును యెహోవా నీతి తరములనే లలగునుండును కారణముచే దేవ సంస్కృతి చేయవే మనస. అదే చెప్పిన గురించి 8వ పాడుతున్నాను. యెహోవా నా బలమైన యథార్థమైన మార్గం. యెహోవా వరదవలే
అదే పుస్తకం 17 కింద పాడుతున్నాను. ఏమని వర్ణింపను నేను ఏమని వర్ణింపను 17 కింద పాడుతున్నాను. చిన్నకింద పుస్తకం 17 కింద ఏమని వర్ణింపను నేను ఏమని వర్ణింపను ఏమని వర్ణింపను ఎనలేని భాగ్యము విడనాడి నీవు కనరాని దూరము అరుదించినావు దైవాని దాసి దాసునిగా మారి దీనుడై ధరించిన దేవుని స్తుతుడా ఏమని వర్ణింపను నేను ఏమని వర్ణింపను దూషింపబడియు దూషింపలేదు శ్రమ పెట్టబడియు బెదిరించలేదు సహించే శ్రమలను పావనమూర్తి ఏమని వర్ణింపను నేను ఏమని వర్ణింపను ఇలాంటి శాంతము ఇలాంటి ప్రేమ భూలోకమంతయు గాలించి చూచిన కనరాను ఒకరైన మానవ కోటిలో గణదేవాని కన్న గంభీర చరిత్ర ఏమని వర్ణింపను నేను ఏమని వర్ణింపను చివరిగా 63 కింద పాడుతున్నాను. ప్రేమను చెప్తున్నా నిజపడుతుంది చివరిగా 63 కింద పాడుతున్నాను. ప్రేమ ఎత్తుని ప్రేమ అనే ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది నిజము దీని నామము ఇది భూమి అందించలేనిది నడువానిది నా యేసుని దివ్య ప్రేమ
ఎవరు కొలువలేనిది బంధుమిత్రులయ వెలుగుచున్న ప్రేమ దీపము నూనె అనంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ఎన్నాడెన్నడు మారనిది యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది దగ్గరలోని ప్రేమలన్నీయు సేవకులకు కలిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆనందించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నాము ఇది భూమి అందించలేనిది. ఇంతవరకు కీర్తన పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకున్నామండి. మరి ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య భాగము ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 6వ కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య భాగము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మరి మన మధ్య ఉన్నటువంటి తొలపాటి ప్రవీణ్ మరి లేఖన భాగాన్ని చదివి వినిపిస్తారండి. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10వ వచనం వరకు. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపాడు. దీని వలన దేవుడు మన చూచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేది. మనము దేవుని ప్రేమించడమని కాదు, మనము ప్రేమించి మన పాపములను ప్రారంభించమని తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. చాలు. లేఖన భాగాన్ని చదివినిపించిన సహోదరుడు ప్రవీణ్ కుమార్కి ఒకటి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. లేఖన భాగాన్ని వివరించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని లేఖన భాగాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మరి ఇంతవరకు కీర్తనల పాడు ద్వారా మిమ్మల్ని స్తుతించాం మా ప్రభువా. మరి వాక్యం ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి తండ్రి ఈ లేఖన భాగాన్ని మరి వివరించుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మా అందరికీ అనుగ్రహించి మరి ఈ సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి వాక్యాన్ని వివరించుండగా మీరే తోడై ఉండి ప్రతి ఒక్కరూ విని విడిచిపెట్టకుండా హృదయాల్లో భద్రపరచుకునేలాగిన తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి మరి హృదయాలు తెరిచిలాగిన మీ యొక్క ఆత్మ సహాయాన్ని ప్రతి ఒక్కరికి
మరి కురమరించి మరి నడిపించమని ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి పేరు పేరు మరి జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభు ఇంకా రావాల్సిన వారు వారందరూ త్వరితగతిన వారి పనులనే ముగించుకుని మీ సన్నిధిలో అడుగు పెట్టడానికి సంతోషంతో మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి ప్రతి ఒక్కరిని సమయాన్ని మీ సన్నిధికి తోడుకొని రమ్మని సమస్తాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ పాస చేర్చుకోండి. యేసుక్రీస్తు ప్రవర్తన ప్రార్థించి వేడుకున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ముందుగా ఇటు సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి తండ్రి దేవునికి కుమారుడిటువంటి యేసుక్రీస్తు ప్రవారి పేరట మరి చేరు వచ్చిన కూడి వచ్చిన మరి ప్రతి ఒక్కరు కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తానండి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాదేవుడు మనల్ని ఎంతగానో మరి ప్రేమించి మనల్ని మన కుటుంబాలని మన బిడ్డలందరినీ ఆయన వేడవకుండా ఎడబాయకుండా ఆయన కృపలో ప్రేమలో భద్రపరుచుకుని అనునిత్యం మనల్ని నడిపిస్తున్న విధానం బట్టి మరొకసారి దేవదేవుని మనం ఎంతగానో మరి స్తుతులు చెల్లించబద్దలమే ఉన్నామండి. గడిచిన ప్రభుత్వంలో మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఒంటరిగా ఉన్న వారిని దేవాదేవుడు విడిచిపెట్టడు, తోడై ఉంటాడు. సో నిన్ను విడువని వాడు క్రీస్తే. సో ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరూ ఎందుకు విడిచిపెట్టడంటే ఆయన చిత్తంలో ఆయన సంకల్పంలో దేవాదేవుడు నిన్ను ఎన్నుకుని ఈ భూమి మీదకి ప్రవేశపెట్టిన వాడు ఆయనే కనుక నిన్ను ఎలా మర్చిపోతాడు? అవునా? మనమందరం కూడా ఆయన చిత్తంలో ఆయన తలపంలో ఉన్నాము కనుకనే మనం ఈ భూమి మీదకి అడుగు పెట్టామండి. అడుగు పెట్టించిన వాడు దేవాతి దేవుడే. ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు భూమి మీద ఉన్నావు, జీవిస్తున్నావు, చెల్లిస్తున్నావు, ఉనికి కలిగి ఉన్నావు, బ్రతుకుతున్నావు. ఆయన చిత్తంలో లేకపోతే అసలు నువ్వు నేను మనందరం అసలు ఎవరు ఉండేవాళ్ళమే కాదు. సో ఆ పంపిన వాడు ఈ భూమి మీదకి నేను ఎవరైతే పంపించారో ఆయన నిన్ను ఎందుకు మర్చిపోతాడో, నిన్ను ఎందుకు ఒంటరిగా విడిచిపెట్టేస్తాడో? అలా విడిచిపెట్టేవాడైతే కనుక నిన్ను ఎందుకు పంపిస్తాడో? అంతే కదా. నిన్ను పట్టించుకున్నాడు, నిన్ను విడిచిపెట్టేవాడు, నిన్ను ఒంటరిగా వదిలేసేవాడైతే నేను ఈ భూమి మీదకే అసలు రప్పించడు. ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావు కనుక నీ భూమి మీద అడుగు పెట్టావు. అలా అడుగు పెట్టించిన ఆయన నిన్ను ఎంత మాత్రమో ఒంటరిగా విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. సో చాలా విషయాలు మనం నోహుని ఒంటరిగా విడిచిపెట్టలేదు, నోహు కుటుంబాన్ని. అలాగే అబ్రహాముని ఒంటరిగా విడిచిపెట్టలేదు. అలాగే మోషేని, అలాగే యాకోబుని, యోసేపుని ఒంటలో ఉన్నటువంటి ఒంటరిగా వస్త్రాలు లేకుండా గుంటలో ఉన్నటువంటి యోసేపుని జ్ఞాపకం చేసుకోలేదా? లేవనెత్తలేదా? ఎక్కడో ఉన్నతమైన స్థితిలోకి చేర్చలేదా? అలాగే ఎంతోమంది అలాగే ఒంటరిగా ఉన్నటువంటి సింహాల బోన్లో ఒంటరిగా ఉన్నటువంటి దానియేలుని జ్ఞాపకం చేసుకోలేదా? ఎలా విడిచిపెట్టడం. అలాగే చక్కటి ఉదాహరణ మనం పెంగ్విన్ ఎగ్జాంపుల్ చేసుకున్నాం. ఆ స్టోరీని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ లోకంలో మనుషులు వదిలేస్తారేమో కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అలాగే అనేక విషయాలు మరి గడిచిన ప్రభుత్వంలో మనం జ్ఞానం చేసుకున్నాం. ఈరోజు మరొక శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. సో దేవుని ప్రేమ ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏంటంటే దేవుని ప్రేమ. సో ప్రేమ అనగానే చాలామందికి చాలా రకాలైనటువంటి ఉద్దేశాలు, ఆలోచనలు ఉంటాయి. ప్రేమ అనగానే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలో ఎలా ఉన్నాయి, దేవుని ప్రేమ ఎలా ఉంది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, కంపేర్ చేసినట్లయితే సాధారణంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలో ఎలా ఉంటాయండి? ఈ లోకంలో ప్రేమలో చెప్పాలి. లోక ప్రేమలో ఎలాంటి అవసరాన్ని బట్టి ఉండేటువంటి ప్రేమలే. అవైనా శాశ్వతమైనయా? కాదు. లోక ప్రేమలు శాశ్వతమైనవి కాదండి, టెంపరీ, అవసరాల నిమిత్తం. నీ ఏమన్నా అవసరం ఉందంటే ప్రేమ పుట్టుకొస్తుంది.
ఎక్కువగా ప్రేమ ఎవరి మీద చూపిస్తారో ఆ? చెప్పాలి. ఎవరి మీద చూపిస్తారో? నాకు తెలిసి డబ్బులు ఉన్న వాళ్ళతో ఎక్కువ స్నేహితులు ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే డబ్బును ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా డబ్బును విపరీతంగా ప్రేమిస్తారు. ఆ? ఆ. అంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ప్రేమిస్తారు. ఒకవేళ ఆ డబ్బులు లేకపోతే వాళ్ళ వంక కన్నెత్తి కూడా చూడరు. చూడరండి. ఏదన్నా అవసరం ఉందంటే, ఏదన్నా అవసరం నిమిత్తమే ఏదో ఆశించి ఏదో దేనికోసమో ఆశించి చేసేదే ప్రేమ, అంతే. అంతకుమించి ఏం లేదు. అది టెంపరీ, శాశ్వతమైనది ఏం కాదు ఈ లోక ప్రేమ. మరి దేవుని ప్రేమ ఆ? మరి దేవుని ప్రేమ అది శాశ్వతమైనది. ఆ ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదండి. కానీ లోక ప్రేమలు మారిపోతాయి, సిచ్యువేషన్ తగ్గట్టు అవసరాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఈవెన్ మధ్య మధ్యలో వదిలేస్తూ ఉంటాయి. ప్రేమ అనగానే మనం ఎక్కువ ఆలోచన చేసేదంటే లోకంలో టీనేజర్స్, ఇంకా నిన్న ఏదో జరిగింది 14th, అవే కదా. అవేమైనా స్థిరంగా ఉంటున్నాయంట? ఉండలేదు. అంతెందుకండి, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఇట్టే, అక్క చెల్లెల మధ్యన ప్రేమ, భార్య భర్తల మధ్యన ప్రేమ, ఈ బంధం ఎందుకు తెగిపోతుంది? అసలు ప్రేమ ఎందుకు ఉండలేదు? నిజమైనటువంటి ప్రేమ ఎందుకు ఉండలేదు? అసలు ప్రేమ దేవుని మూలంగానే కలిగిందండి. అసలు చెప్పాలంటే అది శ్రేష్టమైనది. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అంటున్నాడు యోహాన్ గారు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఎందుకంటే ఆయనకు ప్రేమ ఉంది కనుకనే ఈరోజు నువ్వు భూమి మీద ఉన్నావు. ఆయన ప్రేమ ఉంది కాబట్టే ఆయన స్వరూపంలో నిన్ను నిర్మించాలనే ఆలోచన ప్రేమ చేతన కలిగింది. అది ఎవరి ద్వారా? ఎవరి ద్వారా నరులను నిర్మించాలనుకున్నాడో, ఎవరి ద్వారా మనల్ని అందరినీ ఏర్పరచుకున్నాడో తెలిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు నరులను నిర్మించాలి, ఏర్పరచుకోవాలనే ఆలోచన భూమికి పునాదులు వేయబడక మునిపే జరిగిపోయిందండి. తెలుసండి, దేవుడు అసలు అందుకనే కొన్ని సందర్భాల్లో మహాదేవుడు అంటాడు. ఆయన జ్ఞానం అనంతమైంది. సో మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడో తెలిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అది ఎవరిలో ఏర్పరచుకున్నాడో, ఎప్పుడు ఏర్పరచుకున్నాడో కూడా తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనం నిజంగా అబ్బా, దేవుని ప్రేమ ఏంటి! వాళ్ళందరినీ ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడా? అది కూడా ఆయన కుమారుని ద్వారా ఏర్పరచుకున్నాడా? అలా ఏర్పరచుకోవడంలో ఉన్నటువంటిదే ప్రేమ, అదే దేవుని ప్రేమ. అందుకనే దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. ఎందుకంటే ఆ ప్రేమ చేతనే నిన్ను నిర్మించి రూపించి భూమి మీద ప్రవేశపెట్టాడు. అలాంటి ప్రేమ కలిగిన వాడు నీలో ఆ ప్రేమ లేకపోతే నువ్వు దేవుణ్ణి ఎరగలేవు అన్నాడు పౌలు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోనే ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలో వద్దాం ఒకసారి. అసలు మనల్ని ఎప్పుడు దేని చేత ఏర్పరచుకున్నాడో తెలిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది నిజంగా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయంలోనే మనం ఎప్పుడు చదువుకునే లేఖన భాగం ఇది. చూడండి, ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? చూడండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని. చూడండి, ఇది అండర్లైన్ చేసుకోండి. జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడంట? జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే ఈ భూమికి పునాదులు కూడా వేయబడక మునిపే
దేవుని ప్రేమ చేత ఆయన కుమారుడు అంటే క్రీస్తు ద్వారా మనలను ఏం చేశాడంట? క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నాడు ఖచ్చితంగా. అందుకనే దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ ద్వారానే, ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ ఈ ఈ తతంగం అంతా అంటే ఈ ఈ ఆలోచన అంతా ఎప్పటిదంట? ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఆలోచన చేశాడు, నీ కోసం నా కోసం. ఈవెన్ భూమి కూడా పునాదులు వేయబడక మునిపే, నిర్మించక మునిపే, ఈ సృష్టి నిర్మాణం జరగక మునిపే ఏర్పరచుకున్నాడంటే ఆయన అనాది సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందులో ఆయన ప్రేమ, దేవుని ప్రేమను మనం ఎరగాలి. ఎంతటి ప్రేమ అండి నిజంగానే! ఇది శాశ్వతమైనటువంటి ప్రేమ. సో లోక ప్రేమకే దేవుని ప్రేమకే అసలు పొంతనే ఉండదు. అసలు ఈ లోక ప్రేమ ఎంతవరకు అంటే అవసరం ఉన్నంత వరకే. అది టెంపరీ, ఇంతలోనే పుడుతుంది, అంతలోనే మాయమైపోద్ది. శాశ్వతమైంది కాదు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, అలాంటి దేవత దేవుడు ఆయన కుమారుడు క్రీస్తు ద్వారా ప్రేమ చేత మనల్ని అందరినీ ఏర్పరచుకుని మరి ఈ భూమి మీదకి రప్పించినప్పుడు మరి ప్రేమ లేకపోవడం ఏంటి? ఈ ఆలోచన ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసకి రావాలి. అది రాలేదంటే మీరు బైబిల్ చదవనట్టే. డౌట్ రావాలి ఖచ్చితంగా. అరే ప్రేమ చేత మనల్ని అందరినీ ఏర్పరచుకున్నాడే, కానీ ఆ ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుని ప్రేమ మన హృదయాల్లో ఎందుకు ఉండట్లేదు? ఆలోచన చేశారు ఎప్పుడైనా? ఎక్కడ తేడా వచ్చింది? నిజంగా బైబిల్ చదివే వాళ్ళు ఇట్టే కనిపెడతారు ఎక్కడ తేడా వచ్చింది. అందుకనే ఏమంటున్నాడు? ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అంటున్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడంట. సో ఈ ప్రాబ్లం అంతా, ఈ సమస్య అంతా ఒకే ఒక సంఘటన ద్వారా ప్రేమ మొత్తం పక్కదారి పెట్టేసింది. ఎక్కడ చెప్పండి? ఆరంభంలోనే ఆయన ప్రేమ చేత మొట్టమొదటి మానవుని ఆదాము గారిని నిర్మించుకుని భూమి మీదకి రప్పించి ఆయన సాటైన సహకారినిగా ఆయనలోంచే, ఆయన పక్కటెంపులోంచి ఒక స్త్రీని నిర్మించి ఇద్దరిని ఎంతగానో ప్రేమించి మొట్టమొదటి మానవులు ఆలే కదా జంట భూమి మీదకి ప్రవేశపెట్టి ప్రేమ చేతనే ప్రవేశపెట్టాడు. ప్రేమ ఉంది కనుకనే మనస్వరూపమందు మన పోలిక చెప్పున నరులను నిర్మించుకుందాం. ఆ నిర్మాణంలో కూడా ప్రభు అయిన క్రీస్తు వారు ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు చేత ఏర్పరచుకున్నాడు మనల్ని. ప్రతి విషయంలో క్రీస్తు ఉన్నాడు. సృష్టి ఆరంభంలో, సృష్టి నిర్మాణంలో, మానవుని నిర్మించడంలో కూడా క్రీస్తున్నాడు. సో ఆ మొట్టమొదటి దంపతుల్ని భూమి మీదకి పెట్టి ప్రవేశపెట్టి ప్రేమ చేతనే, ప్రేమ ఉంది కనుకనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన జగత్తు పునాది వేయబడక మునిపే. సో నిర్మించి భూమి మీదకి పెట్టి మీ అందరికి తెలిసిందే చెప్పాడు ఏమని? 2 వృక్షాలు పెట్టి, ఈ మళ్ళీ సండే స్కూల్ పిల్లలు చెప్పండి చెప్పాలి మళ్ళీ. తినొద్దని చెప్పాడు. తినొద్దన్న పండు తిన్నారో, తినగానే ఏమైంది? అక్కడ తిన్నందుకు, తినేసినందుకు, తినొద్దన్నందుకు కాదు, కానీ దేవుని మాట, దేవుని ఆజ్ఞను మీరడం వల్ల వచ్చింది సమస్య. అవునా? ఆ ప్రేమ చేత ఏర్పరచుకున్నటువంటి ఆదాము అవ్వ కుటుంబాన్ని వేరు పరచింది ఏంటది? ఆ ప్రేమతోనే వారిని నిర్మించుకున్నాడో, ప్రవేశపెట్టాడు. ఎంతో ప్రేమించాడు. చక్కటి ఏదైనా వనంలో వారిని పెట్టి అద్భుతంగా వారికి మంచి, ఒక రకంగా చెప్పాలంటే అది ఒక గృహమే అనుకోవాలి. ఏదైనా గృహం లాంటిదే వనం. చక్కటి ఇల్లునిచ్చాడు. ఇస్తే దాన్ని ఏం చేసుకున్నారో? పోగొట్టుకున్నారు. దేని ద్వారా? ఆజ్ఞ అతిక్రమించడం ద్వారానే పోగొట్టుకున్నారు. పోగొట్టుకొని ఆ ప్రేమ బంధాన్ని ఏం చేసుకున్నారు? తెంచుకున్నారు. ప్రేమ అక్కడే కట్ అయిందండి. అక్కడి నుంచి మీరు బైబిల్ చదివితే అక్కడి నుంచి చివరి వరకు, చివరి పుస్తకం వరకు ప్రేమ లేదు.
కొంతమంది భక్తుల్లో ప్రేమ ఉంది, కొంతమంది భక్తుల్లో ప్రేమ లేదు. ప్రతి సందర్భంలో కూడా ప్రేమ లేకపోవడం వల్లనే జరిగింది. ఆ ప్రేమ బంధం తెగిపోయింది, కానీ విడిచిపెట్టాడా? బంధం అయితే తెగింది, కానీ ప్రేమ అలాగే ఉండిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే కోటింది, మీ అందరూ తెలుసు, ప్రేమలు తెగ ఓ మోత మోగిపోయింది ఫోన్లో. నేను అవునా, మోత మోగిపోయింది, తెగ ప్రేమించుకుంటారు, కానీ చివరి వరకు ఉంటుందంట, ఉండదు. ఉదాహరణగా చెప్తాను, అంతలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళు బంధం తెగిపోయినా, ఒకవేళ విడిపోయినా, ఎవరొకరి మధ్యన ప్రేమ అనేది మనసులో ఉండిపోద్ది. అవునా? ఎగ్జాంపుల్గా చెప్తున్నానే, అవునే కదా? చెరొకరిని పెళ్లి చేసుకున్నా కానీ ఒకరి మీద ఒకరి ప్రేమ బంధం తెగిపోద్ది, కానీ ప్రేమ మాత్రం ఉండిపోద్ది. గుర్తుపెట్టుకోండి. అవునే కదా? ఇది నేను చెప్పవసరం లే. ఏమో మనసులో ఉంటుందా? అవునా? ఎవరొకరిని ఇష్టపడతారు ఫర్ ఎగ్జాంపుల్కి, మీకు వారితో వివాహం అవ్వకపోవచ్చు, చెరొకరిని ఎవరొకరిని విడిపోయి పెళ్లి చేసుకుండొచ్చు, కానీ జ్ఞాపకం ఉంటారా ఉండదా? బంధం అయితే తెగిపోద్ది, కానీ ప్రేమ మాత్రం ఉండిపోద్ది మనసులో ఎక్కడ దిక్కున. ఎప్పుడైనా తారసపడినప్పుడు గుర్తుపట్టరా? అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇక్కడ దేవునికి నరునికున్నటువంటి ప్రేమ బంధం తెగిపోయింది, కానీ దేవుని ప్రేమ మాత్రం అలాగే ఉంది, తెగిపోయింది. దేవుని మాట అంటే ఆజ్ఞ అతిక్రమించడం ద్వారానే పాపం ఏలుబడి చేసింది. ఆ పాపపు పర్యవసానమే మరణాన్ని సంప్రాప్తి చేసుకున్నాడు మానవుడు. సో ఆ మరణంతో పాటు ఆ ప్రేమ బంధం తెగిపోయింది కనుకనే దేవుని ప్రేమ దూరం అయిపోయింది. ఎప్పుడైతే దేవుని ప్రేమ ఆదాము అవ్వ కుటుంబంలో దూరం అయిందో వెంటనే ఏమైంది? లేదు ప్రేమ లేదండి. మొట్టమొదట అబద్ధం ఆడేసుకున్నారు వీళ్ళే. చూసారా? ప్రేమ ఉంటే ప్రేమలో నిజాయితీ ఉంటుంది. నేను తినొద్దన్న పండు తిన్నావా అని అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఆదాము గారు, తిన్నాను, కానీ ఈమె వలన. చూడండి, అడితిరిగి ఫస్ట్ చాడి, ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి చాడి అదే. ఈ స్త్రీ తీసుకొచ్చి ఇస్తే నేను తిన్నానంటాడు. ఆదాము గారు అవ్వ మీద ఆడితే అవ్వమ్మ గారు ఏమో సర్పం మీద ఎట్టేస్తుంది. అవునా? ఎందుకు తిన్నావు అవ్వమ్మ అంటే, ఆ సర్పం మోసగిస్తే తినమంటే నేను తిన్నానంటే. చూడండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు అబద్ధం, చాడి, మొట్టమొదటి చాడి ఇదే గ్రంథంలో. ప్రేమ ఉంటే అబద్ధం ఆడతారా? అందుకనే ప్రేమ మత్సర పడదు, డమ్మంగా ప్రవర్తించదు, అన్నిటిని తాలుకుంటుంది, అన్నిటిని ఒప్పుకుంటుంది, దీర్ఘకాలం ఉంటుంది, ఒకరికొకరిని అన్నిటిని తాలుకుంటుంది, తట్టుకుంటుంది. అసలు చాలా నిజాయితీ, సిన్సియారిటీ ఉంటుంది నిజమైనటువంటి ప్రేమలో. ఎక్కడుంది? ఉన్నట్టు దేవునికి చెప్పలే, ఒకళ్ళ మీద ఒకళ్ళు అక్కడే మొదలైపోయింది. అంటే ఆ ప్రేమ బంధం తెగిపోవడం ద్వారా దాని పర్యవసానం చూసారా? పోనీ అక్కడితో ఆగిందంటే మీరు చూసుకోండి, ఈవెన్ ఆదికాండం 50 అధ్యాయాల్లో మనం పరిశీలన చేస్తుంటే ప్రేమ లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పర్యవసానంలో దాదాపు నాకు కనపడింది, నేను ఆలోచన చేస్తే ఊహకు వచ్చినాయి ఒక 10 పైనే ఉంటాయి. ఆదికాండంలో ఇంకా ఉన్నాయి, సమయం ఉండదు కాబట్టి నేను గుర్తు చేయను. కానీ మొట్టమొదటి అబద్ధం చాడి చెప్పేశాను. అవునా? మొట్టమొదటి అసూయ కూడా ప్రారంభమైంది ఇక్కడే. ప్రేమ ఉంటే అసూయ ఉంటుందా? ఆదాము హవ్వల గారికి జన్మించినటువంటి ఇద్దరు బిడ్డల మధ్యనటువంటి అసూయ చూసారా? కయ్యను హేబేలు మీద అసూయ పడలేదా? ఎందుకు చిన్నపుచ్చుకున్నావు, నీ ముఖం ఎందుకు అలా పెట్టుకున్నావు అని దేవుని అడిగినప్పుడు చూడండి పరిస్థితి. చెప్పాడు దేవుడు, కానీ వినలే. వెంటనే పొలంలో హేబేల్ని చంపేశాడు. మొట్టమొదటి నరహత్య కూడా ఇక్కడే ప్రారంభమైంది. ఎందుకు? ప్రేమ లేకపోవడం అసలు. ప్రేమ ఉంటే కయ్యను ఖచ్చితంగా హేబేల్ని ప్రేమించేవాడు. తమ్ముడు,
నువ్వు ఏం చేసావు అసలు నిజంగా దేవుడికి అంత బాగా నచ్చావు అని అడిగేవాడు, ఎదురుపడేవాడు, తారసపడేవాడు, చక్కగా సమాధాన పడేవారు. ఏమిచ్చారో దేవుడిని మెప్పించావు అంటుడు. కానీ మనసులో ఎంత ద్వేషం పెంచుకున్నాడో, ఆ మనసులో ప్రేమ లేకపోవడం వల్లనే, అది దేవుని ప్రేమ లేకపోవడం వల్లనే వచ్చినటువంటి ప్రాబ్లం అది. తారసపడేవారు, ఎదురుపడి సమాధాన పడేవారు. ఆ ప్రేమ బంధం తెగిపోయింది. ఇంకా ప్రేమ లేకపోతే అదే పౌలు వ్యర్థుడను వ్యర్థం. ఏ సందర్భం తీసుకోండి, ఆది కాండంలో మొట్టమొదటి నరహత్య కూడా ఆది కాండంలో మనకు కనపడదు. ఇంకా చాలా విషయాలు నేను రాసుకున్నాను, చాలా విషయాలు రాసుకున్నాను. మొట్టమొదటి అబద్ధం అక్కడి నుంచే ప్రారంభమైంది, చాడి. అలాగే మొట్టమొదటి పనిష్మెంట్ కూడా, దేవుడి చూడండి, మొట్టమొదటి పనిష్మెంట్ కూడా ఎవరికే? మొట్టమొదటిగా హవ్వమ్మ గారికి ఇచ్చాడు తెలుసండి. నువ్వు వేదంతో పిల్లల్ని కంటావు. ఉందా లేదా ఆది కాండంలో? చదివారు ఎప్పుడన్నా? తర్వాత ఆదం దగ్గరికి వస్తాడు చూడండి, ఆది కాండంలో జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి దేవుడు ఇచ్చినటువంటి పనిష్మెంట్ చూస్తే అది స్టిల్ ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఆది కాండము 3వ అధ్యాయము చూడండి, దాని పర్యవసానం చూడండి. ప్రేమ లేకపోవడం ద్వారా వచ్చినటువంటి పర్యవసానం చూడండి. 16వ వచనం, 3వ అధ్యాయం ఆది కాండము 16వ వచనం చూడండి. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. చూడండి, నెక్స్ట్ ఆదాం గారి దగ్గరికి వస్తాడు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. చూడండి, దీని పర్యవసానం అంతా ప్రేమ లేకపోవడం వల్లనే, ఆ ప్రేమ బంధం తెగిపోవడం వల్లనే. ప్రేమ ఉంటే, నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా పని చేసి ఉండేవారు కాదు. ప్రేమలో నిల్చుంటే అద్భుతంగా ఉండేది కదా. అయినా కానీ దేవుడు తన ప్రేమనే వెల్లడపరుస్తున్నాడు అంటాడు పౌలు రోమపత్రికలో. అద్భుతం. అందుకనే దేవుడు లోకముని ఎంతో, ఇది సండే స్కూల్ వాక్యమే, యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించాడు అంటున్నాడు. ఆ ప్రేమ ఉంది కాబట్టే ఇంకా మనం ఇలాగా పాపంలో కొట్టుమిట్టాడుతున్నా కానీ నిర్మూలం కాకుండా ఉన్నాము. దేని వలన? దేవుని ప్రేమ వలన. ఆయన ప్రేమ లేకపోతే ఏమవుతుంది నిజంగా? చూడండి, అనేక విషయాలు మనకు తారసపడుతూ ఉంటాయి చదువుతుంటే. మొట్టమొదటి పనిష్మెంట్ కూడా హవ్వకి ఆదాముకి, మొట్టమొదటి పనిష్మెంట్ చూసాము. ఇంకా చాలా చాలా రాశాను ఇందులో, నేను చాలా రాశాను ఇందులో. కొన్ని రాసుకుంటూ వచ్చాను నేను సరదా కూర్చొని. అసలు ఏంటి, ఒక్కొక్క సందర్భం రాసుకుంటూ 10 పైన వచ్చేసినాయి. చాలు, ఇంకా సమయం సరిపోదు. చూడండి, మొట్టమొదటి పనిష్మెంట్, మొట్టమొదటి శాపవచనం కూడా మనకి ఆది కాండ గ్రంథంలో కనపడిపోతుంది. సందర్భం జ్ఞాపకం వచ్చిందా? మొట్టమొదటి శాపవచనం, నోహు గారు జలప్రళయం అయిన తర్వాత శుభ్రంగా ద్రాక్ష తోట ద్రాక్షరసం అంతా తాగేసి మత్తు ఎక్కి పడుకున్నప్పుడు, వస్త్రం లేకుండా ఉన్నప్పుడు తన చిన్న కుమారుడు వస్తాడు. ఆ విషయాన్ని ఇద్దరే సహోదరులకి చెప్పినప్పుడు ఈ విషయం నోహు గారికి తెలుస్తుంది. చిన్నోడు చూశాడు ఈ విషయం, మిగతా ఇద్దరికి కూడా చూసింది హాము చూస్తాడు ఫస్ట్.
చూసినప్పుడు అప్పుడు శాపవచనం, మొట్టమొదటి శాపవచనాన్ని పలుకుతాడు నోహు. ఆదికాండంలో ఉంటుంది చూడండి ఒకసారి, మరలా వద్దాం ఆదికాండం దగ్గర 9వ అధ్యాయం అనుకోండి, చూడండి ఒకసారి, త్వరగా తీద్దాం. 9వ అధ్యాయము ఎన్నో వచనం? చూడండి, ఈ సందర్భం అంతా 20 నుంచి చదువుకుంటే మీకు అర్థమవుతుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. చూడండి, డైరెక్ట్ సందర్భంలోకి వద్దాం. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడయ్యుండట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపను. అప్పుడు వెంటనే వాళ్ళిద్దరు వస్త్రాలు కప్పుతారు. కప్పునప్పుడు చూడండి 24వ వచనం చూడండి, అప్పుడు నోహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. చూడండి, కనాను శపించాడు. మొట్టమొదటి శాపవచనం చూడండి. ఇదంతా ఎందుకు? ప్రేమ లేకపోవడం వల్లనే. అలాగే మొట్టమొదటి ద్వేషం చూసాం మనం, మొట్టమొదటి నరహత్య కూడా చూసాం మనం. ఇంకా అనేక విషయాలు మొట్టమొదటి చూడండి. ఇంకా ఆదికాండంలోనే మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 'సో మొట్టమొదటి మోసం కూడా కనపడుతుంది. మోసం అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? ఆయనే. మొట్టమొదటి మోసం. అసలు మోసం చేయాలి సహోదరుడు అనే ఆలోచన ఎందుకు వస్తుంది? పైగా ఒకసారి కాదు, 2 సార్లు. ఫస్ట్ మోసం ఏమో దేనికోసం? కూర, జ్యేష్ఠత్వం కొరకు. చక్కటి ఎర్రని చిక్కుడుకాయలు కూర వంటకం చూసి ఎవరో ఏసావు గారు టెంప్ట్ అయ్యి నాకు అది ఇస్తే నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇచ్చేస్తాను అడుగుతాడు. జ్యేష్ఠత్వ హక్కునే వదిలేసుకుంటాడు ఆ చిక్కుడుకాయ కూర కోసం. అలాగే రెండోసారి ఆశీర్వాదాల కొరకు, అవునా, చక్కగా రెడీ అయ్యి మోసంతో చక్కటి రోమ వస్త్రాలు అదే తొడుక్కుని వృద్ధులైనటువంటి ఇస్సాకు దగ్గర రావడం, తడవడం, స్వరం గుర్తుపెట్టినా కానీ మభ్యపెట్టడం, చక్కటి మాంసాన్ని వండి తీసుకురావడం, అంతే. ఆశీర్వాదాలు కొట్టేస్తాడు. ఇక్కడ ఈ సందర్భంలో ఏశావు కొన్ని మాటలు మాట్లాడతాడు. నువ్వు నిజంగా మోసగాడు అనిపించుకున్నావు అంటాడు తెలుసా. ఒక సందర్భంలో నీకు నీ పేరుకి ఆ మాట కరెక్ట్గా సెట్ అయింది అంటాడు. చూడండి, ఆదికాండంలోనే ఆదికాండంలో 27వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూద్దాం. 27వ అధ్యాయము 35వ వచనం చూడండి. కరెక్ట్గా 35వ వచనంలో మనకి ఈ సందర్భం అంతా వివరించడానికి మీ అందరికి తెలిసిందే. చూడండి, అతడు 35వ వచనం, అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనని చెప్పి. నా కొరకు ఏ దీవెనలు లేవా నానా? నా కోసం ఏ దీవెనలు ఉంచలేదు నువ్వు? అసలు ఎందుకు ఈ సమస్య? ప్రేమ లేదు. ఏశావు యాకోబుల మధ్య సఖ్యత ఉంటే వేరేలా ఉండేది. ఇదంతా తెర వెనకాల దేవుని చిత్తం అనుకోండి. అసలు చెప్తున్నాను, ప్రారంభం నుంచి ఎక్కడ తెగిపోయింది ప్రేమ బంధం? ఆదిలోనే తెగిపోయింది. కానీ బంధం తెగింది, కానీ ఆ ప్రేమ మాత్రం అలాగే ఉంది. దేవుని ప్రేమది. అందుకనే అది చెక్కు చెదరంది, విడువనిది, ఎడబాయినది, షరతులు లేనిది, అవధులే లేదు దేవుని ప్రేమకి. అసలు ఎక్కడ విడిచిపెడతాడు? లోకంలో విడిచిపెట్టేస్తే లోక ప్రేమలో ఇలాగే పుడతాయి, అలాగే మాయమైపోతాయి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలో. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది, నిన్ను విడువనిది, ఎడబాయినది. నువ్వు మర్చిపోవచ్చేమో, ఆయన మాత్రం ఎన్నటికి కూడా నిన్ను మరువడు, నిన్ను విడువడు. అందుకనే యోహాను గారు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు.
ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ లేదు, దేవుని ఇంకేం ఎరుగుతాడు? అసలు దేవుడు గుర్తుంటే ప్రేమ గుర్తుంటుంది. చూడండి ఎన్ని ఎన్ని సందర్భాలు చూసాం మనం. అలాగే మొట్టమొదటి మోసం కనపడింది. ఏశావు యాకోబుని మోసం చేస్తే యాకోబు గారిని ఎవరు మోసం చేశారు? లాబాను గారు మోసం చేశారు. అవునా? దేనికోసం? సందర్భం కూడా తెలుసు. రాహేలు గారి కోసం వెళ్తే లేని మొట్టమొదటి చీటింగు, అది కూడా ఇక్కడ కనపడుతుంది. మొట్టమొదటి చీటింగు. అవునా? అది చాలా సందర్భాలు చెప్పాను నేను. మరి రాత్రి పెళ్లి చేసేసాడు, కూర్చోబెట్టి ముసుగేసి. రాహేలుకి బొద్దుగా జబ్బు కలిగినటువంటి లేని మరి ఎలాగా వివాహం చేశాడు? చీకట్లో చేసేసి ఉంటాడు బహుశా, లేదంటే సాంప్రదాయ ప్రకారం ముసుగేసేసి ఉంటాడు యాకోబు గారికి కనపడకంట. లేకపోతే లేకి ఏ తప్పుడో కప్పేసి ఉంటాడు. ఇది మా ఆచారం, ఇలాగే చేయాలి పెళ్ళని ఉంటాడు బహుశా. లేదంటే చూసేవాడు కదా. తెల్లారేసరికి చూడగానే ఇదేంటిది, నేను రాహేల్ని ఇష్టపడ్డాను, నువ్వు చాలా మోసం చేసావు. అసలు మోసం మొదలైంది అక్కడ, ఈయన దగ్గర నుంచే. ఈయనకంటే మోసగాడు మామగారు లాబాను గారు. చీకట్లో పెళ్లి చేస్తావు, నేను ఇష్టపడింది రాహేల్ని కదా, జబ్బు కలిగినటువంటి లేని ఇచ్చి చేస్తావేంటి? చూడండి, అక్కడ కూడా ఒక ప్రేమ, ఒక లవ్ స్టోరీ చిగురిస్తుంది. 20 ఏళ్ల లవ్ స్టోరీ అక్కడ కూడా కనపడుతుంది మనకి. ఎవరికే? యాకోబు రాహేలు ప్రేమ. నిజంగా వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ 20 ఏళ్ళు. అసలు 7 రోజులు అయినట్టు అయిపోయినాయి అంతే. 7 సంవత్సరాలు మొదలెడతాయి. అవునా? ఏదో వారం రోజులు కష్టపడిపోయాడు. ఆ ప్రేమలో ఏమీ తెలియలేదు, అలుపు సొలుపు లేదు రాహేల్ గారి కోసం. చూడండి, అది లోక ప్రేమే. ఆ లోక ప్రేమలో మునిగిపోయాడు, దేవుని మరిచాడు. అవునా? అన్నీ ఎప్పుడు గుర్తొచ్చింది? దేవుని ప్రేమ ఎప్పుడు గుర్తొచ్చింది? ఒంటరిగా అయిపోయాడు ఎబ్బోకరేవు దగ్గర, అక్కడే గుర్తొచ్చింది. దేవుడు గుర్తొచ్చింది అక్కడే. ఇంకెక్కడ జ్ఞాపకం చేసుకోవడం? 20 ఏళ్ళంతా ప్రేమించిన రాహేల్ గారి కోసమే కదా. ఇంకా అనేక విషయాలు. అలాగే ఇదే ఆదికాండం 29వ అధ్యాయంలో కూడా మరొక సందర్భం చూద్దాం. 29వ అధ్యాయము చూడండి. ఇక్కడ కూడా మనం లేయా రాహేలు ఈ సందర్భం కూడా మనం చూడొచ్చు. నువ్వు చేసిన పని ఏంటి? రాహేలు కోసమే కదా నేను కొలువు చేశాను అన్నప్పుడు ఎందుకు నన్ను మోసపుచ్చుతావు అంటే మొట్టమొదటి మోసం కూడా ఇక్కడ మనకు కనపడుతుంది. 29 నుంచి 29వ అధ్యాయము 25 నుంచి మనకి కనపడుతుంది ఇక్కడ సందర్భం. అలాగే అసూయ, మొట్టమొదటి అసూయ కూడా. ఎంతటి అసూయ అంటే రెండో అసూయ చెప్పుకోవాలి ఇక్కడ. మొట్టమొదటి అసూయ ఏంటంటే కయ్యేను హేబెలు చూస్తే అక్కడ బ్రదర్స్ మధ్యన అసూయ, ఇక్కడ సిస్టర్స్ మధ్యన అసూయ. తెలుసా? రాహేలు సంతానం కలిగితే ఈమె వారలేకపోయింది, అసూయ పడిపోయింది. సొంత అక్క చెల్లెలు, అక్కడేమో సొంత అన్నదమ్ములు. ఎవరో? కయ్యేను హేబెలు గారు. ఇక్కడ రాహేలు లేయా గారు స్వయాన రక్త సంబంధికులు, ఒకే కడుపును పుట్టినట్టు పెట్టలేదు ఇరువురు కూడా. తన అక్క యందు అసూయ పడిపోయిందంటే, ఎందుకు? నీకు పిల్లలు పుట్టేస్తున్నారో నాకు లేరే. తన అక్క యందు అసూయ పడినట్టు కనపడుతుంది మనకు. చూడండి 30వ అధ్యాయం 1వ వచనంలోనే, రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి. అదే ప్రేమ ఉంటే అసూయ పడద్దా? అక్క నీకు చక్కగా పిల్లలు పుడుతున్నారో ఆ పిల్లల్ని చూసుకుని సంతోషించేది. నీ పిల్లలే నా పిల్లలు అనుకునేది. అనుకోదా? అక్క నాకు పిల్లలు లేరు, నీకైతే దేవుడు కృప చూపించాడు, నీకు పిల్లల్నిచ్చాడు, నీ పిల్లలే నా పిల్లలు. ప్రేమ ఉంటే అనేది ప్రేమ లేదు కాబట్టే అక్కడ అసూయ పడుతుంది. తన అక్క యందు అసూయ పడింది. ప్రేమ ఉంటే అక్కని ప్రేమించేది, అక్కకు పుట్టిన బిడ్డలను కూడా హత్తుకునేది. దేవుని ప్రేమ మాయమైపోయింది, ప్రారంభంలోనే మాయమైపోయింది. బంధాలు చెదిరిపోయినాయి. అసలు సొంత అక్క చెల్లెలికి గొడవ ఏంటి? సొంత అన్నాదమ్ములకి గొడవ ఏంటి?
అది నేటికి కూడా కొనసాగుతుంది. మీకు తెలిసింది నేను చెప్పవసరం లే. నేటికి ఇవన్నీ కొనసాగుతున్నాయి. మన కుటుంబాల్లో సఖ్యత ఉంటుందా? భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుందా? అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉంటుందా? అక్క చెల్లెల మధ్య సఖ్యత ఉంటుందా? బంధువుల మధ్య సఖ్యత ఉంటుందా? అసూయ, ద్వేషం, కలహం బయట వారి మీదే కాదు, ఈవెన్ సొంతోళ్ళు కుట్రలో, కుతంత్రాలు, ఇదంతా ప్రేమ లేకపోవడం వల్లనే. ప్రేమ ఉంటే నువ్వు నీ పొరుగు వారిని ప్రేమిస్తావు. నువ్వు పొరుగు వారిని ప్రేమిస్తున్నప్పుడు నీ తోటి వారిని ప్రేమించలేవా? మన సందర్భంలో మత్తయి వార్తలు చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారి మాట స్వయం. నువ్వు నీ ఇంటి వాళ్ళనే ప్రేమించలేనప్పుడు నువ్వు ఎలా ప్రేమిస్తావు? అద్భుతంగా మాట్లాడాను మత్తయి వార్తలు, అద్భుతంగా అసలు ప్రేమ గురించి. సో ప్రేమ, ఆ బంధం ఆనాడే తెగినప్పుడు చూడండి, వరుస పెట్టి మనం చూసుకుంటా వస్తే యోసేపు మొన్న చెప్పినట్టున్నాను, అన్నలో ఎంతలాగా మోసం చేయబట్టే కదండి, అసూ పడిపోయబట్టే కదా. తమ్ముడు అయ్యో లాస్ట్ వాడాడు, మా నాన్నకు వృద్ధాప్యంలో పుట్టాడే, ఎంతగానో ప్రేమించాడే మా తమ్ముడిని అని హక్కుని చేర్చుకున్నాడా? అలా లాస్ట్ వాడిని ఎంత బాగా చూసుకోవాలండి? లేక పుట్టాడే వృద్ధాప్యంలో మా నాన్నకే. మా నాన్న కూడా అంత నిమిత్తమే కదా ప్రేమిస్తున్నాడు, మనం ఎందుకు ద్వేషించాలి అనేది లేదు. ఏకంగా అమ్మేశారు. ఏకంగా మొట్టమొదటి మనిషిని అమ్మేసింది కూడా ఇక్కడే గ్రామంలో. ఒక మనిషిని అమ్మేసిన సందర్భం కూడా ఇదే. యోసేపుని అమ్మేశారు. ఇష్మాయేలు సంతతి వారికి వాళ్ళు అడ్డుపోయి వెళ్ళి ఐగుప్తోళ్ళకి అమ్మేశారు. ఇదంతా ఎందుకు? ప్రేమ లేదండి యోసేపుని. అలాగే ఇంకా మనం చూస్తూ ఉండంటే ఈవెన్ మామ అల్లుళ్ళ మధ్య కూడా, చెప్పండి మామ అల్లుళ్ళు ఎవరు? దావీదు సౌలుకి ఏమవుతాడు? మామే. దావీదు గారిని జ్ఞాపకం చేసుకోవచ్చు మనం. పిల్లనిచ్చాడు కానీ అల్లుడినే తరిమి ఎన్ని మడ్రటంలో వేసాడు నిజంగానే. బళ్ళి విసిరేసాడు. గోడకి బిగించేద్దాం, అంత గోడ కొడతా మళ్ళీ గోడకి ఏలాడిపోతాడు దావీదు అనుకుని విసిరేసాడు. అంటే ఈటి విసిరేసాడు. ఎన్ని ప్లాన్లు వేసాడు. ఇది అల్లుడిని ప్రేమించలేకపోయాడు. అరే కూతురు జీవితం ఏమైపోద్ది ఆలోచన చేశాడు. అసలు ద్వేషం, అసూయ, ఒక పొగడత వల్ల వచ్చినటువంటి వారలేకపోయాడు, సహించలేకపోయాడు. దావీదుని తరిమి ఎన్ని మార్లు. కానీ అదే దావీదు తన మామ దొరికినప్పుడు ఎంత ప్రేమ చూపించి క్షమించి వదిలేశాడు. ఎన్ని సందర్భాల్లో అంటారు తన తోటివారు, దొరికాడు మీ మాంగారిని ఒక్క దెబ్బ వేసి అన్నారు అంతే, ఒక్క పోటు పొడు అన్నారు అంతే. గుహలో ఎన్నిసార్లు దొరుకుతాడు? దొరికాడు. చక్కగా దేవుడు అప్పగించాడంటే, దేవుడు ఏర్పరచుకున్న వాడిని నేను మొట్టనన్నాడు అంతే, జోలికి వెళ్ళడం. సో ప్రేమ ఉంది దావీదులో. సో ప్రేమ ఉన్నవారు ఎలా ఉన్నారు, ప్రేమ లేని వారు ఎలా ఉన్నారు కూడా మనం గ్రామంలో చూడొచ్చండి నిజంగా. అబ్రహాం నుంచి మొదలేసుకోవచ్చు ప్రేమ కలిగిన వారి నుంచి. ఎంతగానో ఇస్సాకుని కూడా చూడొచ్చు. సో భక్తులు చాలామంది ప్రేమ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ప్రేమ లేని వాళ్ళు ఎలా ఉన్నారు, అంటే దేవుని ప్రేమ ఎరిగిన వారు ఎలా ఉన్నారు, దేవుని ప్రేమని విడిచిపెట్టిన వారు ఎలా ఉన్నారో, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారి బంధుత్వాలు ఎలా ఉన్నాయో మనం ఇట్టే చెప్పచ్చు. అలాగే సంసోను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక తిమ్మనాతో ఉన్నటువంటి ఫిలిస్తీన్ పిల్లని ప్రేమిస్తాడు. ఆ ప్రేమ వికటించగానే మొత్తం సర్వనాశనం చేస్తాడు. ఫిలిస్తీన్ల ఆ పంటలన్నింటినీ నాశనం చేస్తాడు. ఆ బాత్తో వెళ్ళి వేసేవాళ్ళు, ఆ వేసే చేతిలో కూడా మోసపోతాడు, దిలీలా చేతిలో కూడా. అవునా? అది మోసం అయినటువంటి మోసపు ప్రేమ చూడాలంటే సంసోను దిలీలే. అది ప్రేమ. అక్కడ ఎలాంటి ప్రేమ? డూప్లికేట్ ప్రేమ. అది ఒళ్ళు పొడుగబెట్టి జోగి దువ్వి ఎన్ని ప్రయత్నాలు చేసినా చిక్కడు చివరాఖరికి. చూడండి, దేవుని ప్రేమించేవారు అలాంటి రాంగ్ స్టెప్స్ ఈ రండి. సో అనేక సందర్భాలు, అందుకనే మనం చదవబడిన లేఖన భాగంలోనే
చూడండి, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. మనము ఆయన ద్వారా జీవించాలి. ఎందుకంటే ప్రేమ తెగిపోయింది. ఆ తెగిపోయిన ఆ బంధం, ఆ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వచ్చినటువంటి మరణం, ఇవన్నీ కూడా మనము ఆయన ద్వారా మళ్ళా జీవించినట్లుగా దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఎప్పుడు ప్రత్యక్ష ఈ ప్రత్యక్షత ఎందు నిమిత్తం? బంధం తెగిపోయింది. ఆ ప్రేమ బంధం, ఆ ప్రేమ బంధం తెగిపోయిన ఆ ప్రేమ బంధాన్ని మరలా పునరుద్ధరించడానికి ఆ ప్రేమే ప్రత్యక్షమైంది మన ముందు. నిలువెత్తు నిదర్శనం మన ముందు ప్రత్యక్షమైంది. ప్రేమ ప్రత్యక్షమై అవడం ఏంటి అనుకున్నారేమో, ప్రభు అయిన క్రీస్తు వారే ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. క్రీస్తు అంటే ప్రేమ, ప్రేమ అంటే క్రీస్తు. ప్రేమను చూపించంటే నేను ప్రభు అయిన క్రీస్తునే చూపిస్తా. నేనేంటి, ఎవరైనా వాక్యం తెలిసిన వాళ్ళు ఏంటి, గ్రంథాన్ని చదివిన వాళ్ళు ఎవరైనా కానీ, క్రీస్తు అంటే ప్రేమ, ప్రేమ అంటే క్రీస్తే. ఆయనే ప్రేమ స్వరూపిగా ప్రత్యక్షమైంది, మన ముందు ప్రత్యక్షమైంది. ఎందుకు? తెగిపోయిన ప్రేమ బంధాన్ని మరలా అనుసంధానం చేయడానికి, పునరుద్ధరించడానికి మన ముందు ప్రత్యక్షపరచబడిన అంటున్నాడు. సో మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. సో ఆ ప్రేమ చిగురించాలంటే, ఆ ప్రేమ తెగిపోయిన ప్రేమ బంధాన్ని మరలా కలపాలంటే ఆ ప్రేమ ప్రత్యక్షం అవ్వాలి. ఆ ప్రత్యక్షమైనటువంటి ప్రేమ దేనికోసమైతే ఆ బంధం తెగిపోయిందో దాని నిమిత్తమే మరలా ఏమవ్వాలి ప్రేమ ప్రేమ బంధం మరలా ఏర్పడాలంటే ప్రభు అయిన క్రీస్తు అంటే ఆయన కుమారుని లోకానికి పంపించి ఎందు నిమిత్తం? మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ఆయన కుమారుని పంపడంలో కూడా దేవుని ప్రేమ ఉందంటండి. ఎందు నిమిత్తం? బంధము తెగింది, మరణం మనల్ని ఏళ్తుంది. సో ఆదిలో దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. చూసారా? ఆ బంధం కొరకు ఆ ప్రేమలో నిలిచి ఉండాలంటే ఆయన బలి యాగం వల్లనే ఖచ్చితంగా. అందుకనే పౌలు అద్భుతంగా మాట్లాడతాడు రోమాపత్రిక అనేక సందర్భాల్లో ప్రేమ గురించి. క్రీస్తు ప్రేమని నన్ను నా నుంచి ఎవరైనా దూరం చేయగలరా, ఎడబాపగలరా అంటాడు. అద్భుతంగా మాట్లాడతాడు నిజంగా. సో ఆ క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోవాలండి. తెలుసుకోవడమే కాదు, ఆ ప్రేమను మనం పొందుకోవాలి. క్రీస్తు పంచిన ప్రేమను మనం పొందుకోవాలి. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి ఖచ్చితంగా. ఆ ప్రేమ ఎన్నటికే చెరిగిపోనిది, విడిచిపెట్టిపోనిది, ఎడబాయినటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ. నిజంగా ఆ ప్రేమ మన ముందు ప్రత్యక్షపరిచాడు దేవాతి దేవుడు. మన కోసమే, మన పాపాల కోసమే, మన పాపాల నిమిత్తమే ఆయన మరణించింది. విమోచకుడిగా వచ్చింది కూడా అందు నిమిత్తమే. రోమపత్రికలో చూడండి ఒక చక్కటి సందర్భాన్ని పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఎందు నిమిత్తం చూడండి, రోమిలికి రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయము 5వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మరింపబడుచున్నది. ఏలయనగా మనమింకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను.
చూడండి, నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు, మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోయే తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. సో ఆ ప్రేమ ప్రత్యక్షపడటమే కాదండి, పాపము నుంచి మనల్ని విమోచించడానికే, మొట్టమొదటిగా పాపము నుంచి విమోచించడానికే, అలాగే రాబో ఉగ్రత నుంచి తప్పించడానికే. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని అందరినీ ఏర్పరచుకున్న దేవుడికి రాబో ఉగ్రత నుంచి మనల్ని తప్పించాలనే ఆలోచన ఉంది చూసారా, అదే ప్రేమ. అర్థమైందమ్మా? మళ్ళీ చెప్తున్నాను, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని అందరినీ ఏర్పరచుకున్న దేవత దేవుడు ఆ రాబో ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికి ఆయన ప్రియకుమారుడు నుండి క్రీస్తుని బలివ్వాలి, విమోచన ధనంగా అర్పించాలి, బలిగాను అర్పణగాను అనే ఆలోచన చూసారా, అదే ప్రేమ. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రేమ చేతనే క్రీస్తులో ఏర్పరచుకున్నాడు, అదే ప్రేమని మన ముందు ప్రత్యక్షపరిచాడు. ఆ ప్రేమని అయినటువంటి క్రీస్తుని బలిగావించడం ద్వారా రాబో ఉగ్రత నుంచి తప్పించాడు మనల్ని. ఆయన మరణించకపోతే ఏమవుతుందో చెప్పండి? ఎక్కడ ఉంటుంది? దినమెల్లా వదకు తేబడిన గొర్రెల వలెమేమో అలాగే ఎదురు చూస్తున్నాం అంటాడు పౌలు ఇదే రోమపత్రికలో. దీన్ని కోరహు కుమారులు కీర్తన గ్రంథంలో కోట్ చేస్తారు. దాన్నే పౌలు గారికి జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని అవకాశాన్ని పుట్టినాడు అపోస్తలుడైన పౌలు. అందుకనే కోరహు కుమారులు మాట్లాడిన సందర్భాన్ని కోట్ చేస్తాడు రోమపత్రికలో. మేము దినమెల్లా వదకు తేబడిన గొర్రెల్లాగా అలాగే నిరీక్షణలో ఉన్నామంటారు. నిజంగా అద్భుతంగా మాట్లాడతారు. నిజంగా 8వ అధ్యాయంలో చూడండి, అపోస్తలుడైన పౌలు గారు 8వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడతాడు. మనం మొదటి నుంచి చదువుకుంటే 8వ అధ్యాయము 35వ వచనంలో చూడండి. ఇందాక చెప్పాను నేను, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమైను, బాధైను, హింసైను, కరువైను, వస్త్రహీనతైను, ఉపద్రమైను, కట్మైనను మనల్ని ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, చూడండి ఈ మాటలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నిన్ను బట్టి చూడండి, దీన్ని గూర్చి వ్రాయబడింది ఏమనగా, రోమపత్రిక 8వ అధ్యాయము 36వ వచనం చూడండి. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆ ప్రేమ ప్రత్యక్షం అవ్వకపోతే ఏమవుతును? పాపానికి ఎక్కడ జరుగును? అవదే. ఇదే విషయాన్ని ఎక్కడి నుంచి కోట్ చేస్తారో తెలుసండి? కోరహు కుమారులు అభ్యర్థన, ఒకలాంటి ప్రార్థన కీర్తన గ్రంథంలో కనపడుతుంది. 44వ అధ్యాయం మీరు చదువుకుంటే ప్రారంభంలో అద్భుతంగా ఉండి, ఆయన మరిచిపోవడం ద్వారా, నువ్వు ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టేశావు దేవా, మా కోసం కృప చూపించు, కృపనే అనుగ్రహించు, కృపచేత మమ్మల్ని విమోచించు అంటాడు 44వ కీర్తనలో. ఆ కృపే, ఆయన ప్రేమే మన ముందు. సో ఈ మాట ఎందుకు పలుకుతున్నాడు? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అందుకనే చూడండి ఇంకేమన్నాడు? అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొంది ఉన్నాము. ఎందుకంటే వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వధింపబడింది, పస్కా బలి పశువు వధింపబడిను అంటాడు. ఆ బలి అయిన తర్వాతనే కదా మనం విమోచింపబడ్డాము. ఒక్కసారే ఒకవేళ ఆ బలి జరగకపోతే, క్రీస్తు పస్కా బలి పశువుగా బలి అవ్వకపోతే మనం ఇంకా ఎలా ఉన్నామంట? వదకు తేబడిన గొర్రెల వలె
ఉన్నాము ప్రతిరోజు. ఇంకా ఎక్కడ విమోచన లేదు. దేనికోసం ఇంకా నశించిపోవటమే, రాబో ఉగ్రతకి గురవ్వడమే, లోనవ్వడమే, అనుభవించడమే నరకంలో నిత్య నరకాన్ని నుంచి, ఆ రాబో ఉగ్రత నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేకపోదు. ఆయన విమోచకుడిగా రాకుండా, ప్రేమాస్వరూపుగా ప్రత్యక్షం అవ్వకుండా ఉండుంటే మనము కూడా వదక తేబడిన గొర్రెల్లాగే ఉన్నాము. ఆ పస్కా బలి, గొర్రెపిల్ల బలి అయ్యింది. పస్కా బలి పశువుగా ప్రభు అయిన క్రీస్తు వారు బలి అయ్యారు నీకోసం, నా కోసం. ఒకవేళ ఆయన బలి అవ్వకపోతే మనం ఇంకా వదక తేపండి గొర్రెలాగానే ఉండిపోయాము. కీర్తన గ్రంథంలో ఇదే మాటనే ఎందుకు పలుకుతాడో చూద్దాం. త్వరగానే ముగించుకుందాం. కీర్తన గ్రంథము 44వ అధ్యాయము చూద్దాం. 44వ అధ్యాయంలో ప్రారంభంలో మనం చూడండి, ప్రారంభంలో కొన్ని వచనాలు చదివితే మధ్యలోకి వచ్చినటువంటి ఏమైంది, చివరాఖరిలో దేనికోసం వీళ్ళు మాట్లాడుతున్నారో అర్థమైపోతుంది మనకి. 44వ కీర్తన గ్రంథంలో, దేవా పూర్వకాలమున మా పితరుల దినముల్లో నీవు చేసిన పని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించిరి. నీవు నీ భుజముల చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతి వారికి విజయము కలగజేసెను. దేవా నీవేనా రాజువు అని అంటూ మధ్య వచనాలు వచ్చేటప్పుడు చూడండి, మొత్తం ఇంతలా గుర్తెరిగిన వారు, దేవుని సొత్తైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మరిచిపోయారు. దేవుని ప్రేమనే కంప్లీట్గా విడిచేశారు. మధ్య వచనాలు చూడండి, చూడండి 9వ వచనం చూడండి. అయితే 9వ వచనం, అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు. శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోవు చేయుచున్నావు. ఇదంతా ఎక్కడ తేడా? ప్రేమలో లేరు. ప్రేమ లేదు ఎవరి మీద? అరే ఎంతగా మా పితరులకు ఎంత ప్రారంభంలో ఏమంటున్నారు, దేవా పూర్వకాలం ముందు మా పితరుల దినముల్లో నువ్వు చేసిన గొప్ప కార్యాలు మాకు తెలుసు, మా పితరులు మాకు వివరించి చెప్పారు. మేము కత్తెట్టుకుని యుద్ధం చేసామని మేము ఫీల్ అయిపోతున్నాం, కానీ అదేమీ కాదు, నీవే నీ బాహుతో మా తరపున మా పక్షాన్ని యుద్ధాలు చేసి మమ్మల్ని మాకు విజయాలను అందించావే. ఒప్పుకుంటున్నారు. కానీ మధ్యలోకి వచ్చినప్పుడు ఏమైంది? అంతా ఎందుకైంది రివర్స్? అందును బట్టే అయ్యో మమ్మల్ని కటాక్షించు, మమ్మల్ని కరుణించు, ఎందుకంటే మేము దినమెల్లా వదకు తేపడిన గొర్రెలు అంటున్నారు. చూడండి 22వ వచనం, చూడండి 22వ వచనం. ఈ వచనాన్ని పౌలు కోట్ చేస్తున్నాడు రామపత్రికి. చూడండి ఏమని, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా మేల్కొనుము, నీ వేళ నిద్రించున్నావు. మన నిద్రాడా? దేవుని విడిచిపెట్టేస్తే, దేవునికి విరోధంగా నడిస్తే, నీవు కూడా ఆ ప్రేమాస్వరూపమైనటువంటి క్రీస్తుని నిర్లక్ష్యం చేస్తే నిన్ను కూడా దేవుడు విడిచిపెడతాడు. గుర్తుపెట్టుకో. దేవుడు మా అంక చూడట్లేదు, దేవుడు మమ్మల్ని కరుణించట్లేదు, మమ్మల్ని కాపాడట్లేదంటే నువ్వు ఆయన ప్రేమలో లేవు. ఆ ప్రేమ ప్రత్యక్షమైనా కానీ చూసి ఇస్తున్నట్టు నువ్వు కూడా క్రీస్తుని మోసం చేస్తున్నావు. ఆయన కూడా మనం మోసం చేస్తున్నట్టే. ఇజ్రాయేల్ ప్రజలు తండ్రిని మోసం చేయలేదా? అంతా చేసి చివరాకలు ఏమన్నారు? మలాకి మొదటి అధ్యాయంలో కనపడితే యెహోవా దేవుడా, ఆయన ఎవరో మాకు చేశాడా, మమ్మల్ని ప్రేమించాడా, మమ్మల్ని ఆయన ఎవరు అసలు అన్నారు. ఎలాగుంటుంది మాకు అసలు ఏమి? అందుని బట్టి ఈ 22వ వచనంలో లాస్ట్లో చూడండి, మా ప్రాణము నేల కుంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది, మాకు సహాయమునకు లెమ్ము. చూడండి 26వ వచనం ఏమంటారు? లాస్ట్ వచనంలో, నీ కృపని బట్టి మమ్మను విమోచింపుము, నీ కృపను బట్టి మమ్మల్ని విమోచింపుము. ఆ కృపనే, ఆ ప్రేమ స్వరూపుని, విమోచకుణ్ణి
మన ముందు ప్రత్యక్షపరిచాడు పౌలు రోమపత్రికలో. అందుకనే లాస్ట్ వచనాల్లో, రోమపత్రిక 8వ అధ్యాయం లాస్ట్ వచనాల్లో ఏమంటున్నాడు? చూడండి, 8వ అధ్యాయంలోనే చివరాఖరి వచనంలో ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసి చూడండి, ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపని ఎవరని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. ఎవరు విడదీస్తారు క్రీస్తు ప్రేమని? ఆ ప్రేమ ప్రత్యక్షమైంది, ఆయన కృప ప్రత్యక్షమైంది. విమోచకుడిగా వచ్చాడు, నన్ను విడిపించడానికి వచ్చాడు, పాపపు బంధకాలని, పాపపు సంఖ్యల్ని తెంచడానికి వచ్చాడు ఈ లోకానికి. ఆ ప్రేమ ప్రత్యక్షమైంది. ఆ ప్రేమ స్వరూపి మన కోసమే ప్రాణం పెట్టాడు, బలి అయ్యాడు. ఏది నిమిత్తం? నిన్ను పరిమళ వాసనగా ఉంచడానికి బలిగాను అర్పణగాను బలి అయ్యాడు, తను తాను అప్పగించుకున్నాడు అంటాడు. నిన్ను పరిమళ వాసనగా చేయడానికి యుక్తకాలం మందు భక్తిహీనుల కొరకు మన కోసం చనిపోయాడు. మనం ఇంకా పాపులుగా ఉండిపోయగానే. సో ఆయన ప్రేమను మనం గుర్తెరగాలండి. ఇంకా అనేక విషయాలు మనం చూసుకుంటా వెళ్తే అనేక విషయాలు ప్రేమను గురించి ఎన్ని చూసామండి? ఆది కాండంలోనే చాలా చూసాం మనం. మోస ప్రేమలో, వేష ప్రేమలో, అసూయ ప్రేమలో. అక్క యందు అసూయ పట్టడం ఏంటి? అన్న తమ్ముడు యందు అసూయ పట్టడం ఏంటి? మామగారు అల్లుడి మీద అంత ద్వేషం పెంచుకోవడం ఏంటి? కూతురు గురించి కూడా ఆలోచన చేయకుండా ఇవన్నీ ఏంటి? ఈవెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా అప్పగించమండి ఇస్కరియోతు యోధ కూడా ఆ లిస్టులో కూడా వస్తాడు. అవునా? మోసం చేయలేం ప్రభుని. తాను నమ్మిన, తనతో తిరిగిన, తనతోనే కదా తిరిగాడు, తనతోనే కదా కలిసి భోజనం చేశాడు. కొనలారా ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు చూశాడు, పట్టించేసాడు కడకే. చూడండి ఎక్కడ ఉంది ప్రేమ? ఆ ప్రేమను తెలుసుకున్నాడు కాబట్టే, అయ్యో ఆ ప్రేమ స్వరూపి, ఆ విమోచకుడు ఆయన నేను అప్పగించింది ఉండలేకపోయాడు, ప్రాణాన్నే ఉరేసుకుని చనిపోయాడు. సో క్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకు దేవుడు మన ఎడల అంత ప్రేమ చూపిస్తున్నాడంటే, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. సో ఈ ప్రేమ జగత్తు పునాది వేయబడక మునిపే మనలందరినీ కూడా ఆయన కుమారుడు క్రీస్తు ద్వారా ఏర్పరచుకున్నాడు. దేని ద్వారా? ప్రేమ చేతనే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనం చదువుకున్నాం. ప్రేమ చేతే మనల్ని ఏర్పరచుకున్నాడు. అలాంటి ప్రేమ స్వరూపమైనటువంటి క్రీస్తుని మనం మర్చిపోతే ఎలాగ? ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తే మలాకి గ్రంథంలో ఆ మాట చదివితేనే ఏంటి అసలు ఇజ్రాయేల్ ప్రజలు మనుషులేనా? అన్ని అద్భుత కార్యాలు మనం కూడా చూడలేదు. అవునా? ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు సాక్షాత్తు దేవుని మహిమను చూశారు. ఆయన చేసిన అద్భుత కార్యాలు కనులారా చూశారు, అన్నీ అనుభవించారు వాళ్ళు. వారి కోసం ఆయన చేయలేనటువంటి పని ఏది లేదండి నిజంగా. ఆకాశం నుంచి ఆహారం కురిపించడం ఏంటి? అవన్నీ సీక్రెట్గా ఏం జరగలే, వాళ్ళ కళ్ళు ముందే సముద్రాన్ని ఆలిన చేశాడు. ఏంటి మా దేవుడు ఎంత గొప్పడా, ఎంత చేసినాడు, మమ్మల్ని ఎలా విడిచిపెడతాడని అనుకోలే, మమ్మల్ని వదిలేశాడు. ఏం దేవుడు అన్నారు. అసలు మాకు ఆ దేవుడు అంటేనే తెలియదు. యెహోవా దేవుడా, ఆ పేరు ఎప్పుడు ఏం లేదన్నారు. చూడండి మలాకి గ్రంథంలో. నిజంగా నాకు మలాకి గ్రంథం చదివినప్పుడు ఏంటి ఇజ్రాయేల్ ప్రజలు ఇలాగున్నారు? అసలు దేవుడు ఏర్పరచుకున్న సొత్తేనా, ఏర్పరచుకున్న జనాంగమేనా అసలు ఏదో అనిపిస్తూ ఉంటుంది. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి 2వ వచనంలోనే కనపడుతుంది. 1వ అధ్యాయము 2వ వచనంలో మలాకి గ్రంథం చూడండి. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. చూపించలేదా? ప్రేమ చూపించాడు కనుక మీరు అందరినీ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు. ప్రేమ ఉంది కాబట్టే మీ బానిస బతుకుల్ని, మీ మూలుగుల్ని విన్నాడు, మీ బానిసత్వాన్ని చూశాడు. చూడండి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపించి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించవందరు? ఏ విషయంలో చూపించావు? మాకు ప్రేమ చూపించావా? ఎప్పుడు చూపించావు? ఇంకా నయ్యం ఆ ప్రేమ ఏది అని అడగలే.
లోకంలో ఉన్న వాళ్ళు అలాగే అడుగుతారు కదా, ఈ ప్రేమ నాకు కనపడతలేదు. ఆ, ఇలాగే మాడతారు. నీ ప్రేమ అసలు ఏం కనపడతారు, ప్రేమ తగ్గిపోయింది. లోకంలో ఉన్నటువంటి ప్రేమలు అవి ఇలాగే ఉంటాయి. అవునా, నా మీద బతికి నీకు ప్రేమే లేదు. ఆ, చూడండి మన ప్రేమలు ఎలా ఉంటాయంటే, టెంపరీ ప్రేమలు ఎలా ఉంటాయంటే, ఆ, ఉదాహరణకి మంచి పట్టు చీర భర్త కొనుకెళ్ళి భార్యకి ఇస్తే, అబ్బా ఎక్కడ లేని ఉప్పొంగిపోయి ఆ, వెంటనే బిర్యానీ సిద్ధం చేసేద్ది. అవునా, ఒకవేళ చీరాని పని కానీ, లేదంటే ఒకవేళ చీర తెమ్మంటే చీర కూడా తేలేదనుకోండి, అప్పటి వరకు ప్రేమించినటువంటి ప్రేమతో పలికిన మాటలు శాప వచనాలు అయిపోవా చీర కోసం? అవునా, వెంటనే ముఖం మార్చేసుకుంటారు. అంటే అవసరాన్ని బట్టి చీర ఎత్తే ఒకలాగా, చీర లేకపోతే ఒకలాగా, ఏదైనా ఆశించేదే. ఇవే కదా లోకంలో ఉన్నటువంటి ప్రేమలో. ఆ? అసలు దేవుని ప్రేమ కొలతలే లేవు. మనం కొలుస్తాము చీరలోను, ఆటలోను, డబ్బులోను, విలువైనటువంటి వస్తువుల్లోను ప్రేమను ఎత్తుకుంటాం మనం, కొలుస్తాం మనం. ఆ? ఇచ్చిన దాన్ని బట్టి ఆ కొలత కొలుసుకుని ఆలోచించాం, ఇచ్చడా, ఓకే, కొలుసుకుంటాం మనం. కానీ దేవుని ప్రేమ కొలవలేం మనం అసలు. కొలతలతో కొలవలేనిటువంటి ప్రేమ అది. ఏం, దేంతో కొలవగలం దేవుని ప్రేమను? తన అద్వితీయ కుమారునే కదా నీకోసం అర్పణగాను బలిగాను అలా ఇచ్చేసాడు. తన కళ్ళు ఎదుటనే కదా రక్తం ఓడుతున్నాడు. మానం పొందినంతగా అసలు ఎవరుంటారండి అలాగా? మనం ఉండగలమా? మన బిడ్డలు కళ్ళు ఎదురుకుంటా రక్తం ఓడుతుంటే విలవిల్లా ఆడిపోతామే? మరి ఆయనకు ఉండదండి? పరమంత తండ్రికి ఉండదా? కుమారుడు అలాగా రోదం చేస్తుంటే, వేదన పడుతుంటే, సిలువు మీద రక్తం ఓడుతుంటే, చేతులతో మేకులు తెగేసుకుంటే, మాటల 8 అంగుళాలు ఉంటుందంట ఒక్కొక్క మేకి. ఇప్పటికీ ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో మ్యూజియంలో పెట్టారు. 8 అంగుళాలు మేకలంట. కాళ్ళలోను 2 చేతుల్లోనూ దిగేస్తే ఆ రోదన, ఆ వేదన. ఆయన శరీరధారిగానే వచ్చాడు. మానవునికి ఎలాంటి బాధ ఉంటుందో, ములు దిగితే ఎంత నొప్పి వస్తుందో ఆయన కూడా వస్తుంది నొప్పి. ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి మానవులకి ఎలాంటి ఉంటాయో, చెమట పట్టుతుందో, ఎలాగే సేమ్ శరీరధారిగా ఉన్నాడు కాబట్టి, వచ్చాడు కాబట్టి. ఆయన దేవుడు కదా, చేతులు మేక దిగ్గేస్తే ఆయనకి ఏమీ చల్లగాను సమ్మగా ఉండదండి ఎవరికైనా. అవునా, మనకి ముళ్ళు గుచ్చుకుంటేనే బెమ్మేలు ఎత్తిపోతాం. అవునా, కాళ్ళు ముళ్ళు దిగిపోతే గోల చేస్తాం. అది వచ్చేంతవరకు పిన్నిస్తో పొడిచి కిలికేస్తాం కాలు అంతానే. అంత 8 అంగుళాలు మేక దిగితే ఎలా ఉంటుందండి? విలవెల్లాడిపోదా? ఆయన అలాగే చూస్తానే ఉన్నాడు. ఎందుకు చూశాడు? ప్రేమ చేత ఆ క్రీస్తులోనే మనందరినీ ఏర్పరచుకున్నాడు. అందులో ప్రేమ ఉంది. ఆ ప్రేమ చేతనే, ఆ ప్రేమే మన ముందు ప్రత్యక్షపరిచాడు. అందుకని దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడు కనుకనే తన అద్వితీయ కుమారుని లోకానికే పంపించాడు. యోహాను 3:16. సో దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలండి. ఈ లోకంలో ఉన్న వారు కూడా, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, నా ప్రేమ నువ్వు అర్థం చేసుకోలేదు, ఉత్తుత్తి మాట్లాడతారు కానీ అంతే కదా. ఎంతవరకు? కాసేపే ఉంటుంది ఏదైనా. టెంపరీ ప్రేమలు, ఈ లోక ప్రేమలకి దేవుని ప్రేమకి అసలు వ్యత్యాసం లేనే లేదు. ఏం పొందిక అసలు? క్వైట్ ఆపోజిట్ అసలు దేవుని ప్రేమకి లోక ప్రేమకి. ఇది టెంపరీ, ఇదేమి నిలిచుండదు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది, అగాపే ప్రేమ అయింది, అవధులు లేని షరతులు లేనిటువంటి ప్రేమ అయింది. సో అందుకనే చూడండి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపించి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి? నువ్వు ఏ విషయంలో మా మీద ప్రేమ ఉంచావు చెప్పు అంటున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు, నువ్వు మా ఎడల ప్రేమ చూపించావా? ఎక్కడ చూపించావు? ఏది? ఎంత సింపుల్గానే రండి. 44వ కీర్తనలో ప్రారంభంలో మేము కత్తి తట్టుకున్నాం అంతే, ఇలాగెలాగన్నాం, కానీ నువ్వే యుద్ధం చేసావు. మా బలంతోనే యుద్ధాల్లో గెలిచేసావు అనుకున్నాం, కానీ ఆ బలము, ఆ బాహువు నీవే. కానీ ఎందుకు వదిలేసావు మధ్యలో మరి అంటే,
దేవుణ్ణి ప్రేమించలే, దేవుని ప్రేమను ఎరగలే, దేవుని ప్రేమను విడిచిపెట్టేశారు. అందుకనే చివరిలో వేడుకుంటున్నారు, అయ్యో నువ్వు మమ్మల్ని లేవనెత్తు, మమ్మల్ని విడిపించు, కృపచేత మమ్మల్ని విమోచించు అంటున్నాడు. వచ్చాడు విమోచకుడిగా, నిన్ను నన్ను మనందరినీ రాబో రక్షించే రక్షకుడిగానే కాదు, రాబో ఉగ్రత నుంచి తప్పించడానికే. అందరూ అంతటా మారు మనసు తెచ్చుకోవాలి, ఒక్కళ్ళు కూడా నశించిపోకూడదని ఆయన సంకల్పంలో ఉన్నదే ప్రేమ. ఒక్కళ్ళు కూడా నశించిపోకూడదు దేవుని సంకల్పంలో, ఏ మనిషి కూడా నశించిపోకూడదు, ఉగ్రతకి గురవ్వకూడదు, నరకంలో అడుగు పెట్టకూడదని దేవుని చిత్తము, దేవుని తలంపని ఆయన కుమారుని రప్పించడమే కాదు, ఆయన మరణం గావించి ఆయన మరణం ద్వారానే మనందరినీ బ్రతికించుకుంటున్నాడు. సో అందునిమిత్తమే ఆ ప్రత్యక్షత, ఆ ప్రేమ మన ముందు వ్యక్తపరిచాడు, వెల్లరపరిచాడు. చూడండి, చదవబడిన లేఖన భాగంలోనే చదువుకుని ముగించుకుందాం. సో ఇంకేమంటున్నాడు? సో మనము ఆయన ద్వారా జీవించినట్లు, మనం ఎవరి ద్వారా జీవించాలి? మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నదే. సో అది దేవుని ప్రేమ. ఎందుకు పంపించాడు? మనల్ని విడిపించడానికి, విమోచకుడిగా ఆ ప్రేమస్వరూపి అయినటువంటి క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. సో క్రీస్తు ప్రేమను మనం పొందుకోవాలి, ఆ ప్రేమలో నిలిచి ఉండాలండి. నిలిచుంటేనే, అది ప్రారంభంలో అన్నాడు, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. నిజంగా నీలో ప్రేమ లేదా? అసలు నీకు నిజంగా క్రీస్తు తెలియదు. నీలో అసలు ప్రేమ లేదా? నీకు అసలు క్రీస్తు తెలియదు. తెలుసా నువ్వు అనుకుంటాం, ప్రేమ లేదని నువ్వు ఎలా చెప్పేస్తావు అంటావేమో. నీ పొరుగువాడినే ప్రేమించలేదు, నీకు క్రీస్తు ప్రేమ ఎక్కడ ఉంది? నీకు నువ్వు దేవునే ప్రేమించ, నీకు ప్రేమే లేదు. ఇట్టే చెప్పచ్చు, నీ క్రియలను బట్టి చెప్పచ్చు. అంతే కదా, సింపుల్. నీ పొరుగువాడిని ప్రేమిస్తావా? అసలు నీ ఇంట్లో వాడిని ప్రేమిస్తావా? కలహం పుట్టిందా? సమాధానపడు. అదే నేను సమాధానకర్తకు వచ్చాడు. తెగిపోయిన బంధాన్ని, దేవునికి నరులకి తెగిపోయిన బంధాన్ని మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. ఆ ప్రేమ బంధాన్ని పునరుద్ధరించడానికి, కలపడానికి ఆయనే ప్రత్యక్షమయ్యాడు. సో ఆ ప్రేమ మనందరి మీద కుమ్మరించాడు. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రేమని ఎరగాలి, ఆ ప్రేమను నిలిచి ఉండాలి. సో ఆ నిలిచి ఉంటే, ప్రేమ ఉంటే ఏ సమస్య ఉండదండి. నిజంగా దేవుని ప్రేమ మనలో ఉంటే ఎక్కడ ఉంటుంది? ఏముండదు, ఏ ప్రాబ్లం ఉండదు. నిజంగా ఆ కయీను హేబేలు వచ్చినటువంటి ఆ అసూయ, ద్వేషాలు ఉండవు. రాహేలులో ఏమొచ్చినటువంటి ద్వేషాలు, అసూయలు ఉండనే ఉండవు. మామాలు మధ్య బంధం ఇంత చక్కగా ఉంటారని తండ్రి కొడుకులో ఉంటారని బహుశా ప్రేమ ఉంటాయి. లేకపోవడం వల్లే కదా. సో ఆ క్రీస్తు ప్రేమలో నిల్చుంటే ఖచ్చితంగా దేవుని పిల్లలుగా మనం, దేవుని నిజ వారసులుగా కూడా మనం ఎంచబడతాము. సో మనము నిజంగా క్రీస్తుని ప్రేమిస్తున్నామా? మరి మనం కూడా నీ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తుని ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నామంటే క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండండి. ఒకవేళ నిలిచలేదా, క్రీస్తుని నీవు మోసం చేస్తున్నట్టే. అవునా? ఈ లోకంలో ఉన్నటువంటి వాడుక భాషలో చెప్పాలంటే క్రీస్తుని నువ్వు మోసం చేస్తున్నావు. అవునా? మోసం చేస్తున్నట్టే. క్రీస్తు ప్రేమలో నీలో లేదా? నిజంగా క్రీస్తు మోసం చేస్తున్నట్టే, పరుస్తున్నట్టే, నటిస్తున్నట్టే. అవునా? లేని ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నట్టే. నిజంగా క్రీస్తు ప్రేమ ఉందా? నిన్ను వాళ్ళని, నీ పొరుగుని వారిని ప్రేమిస్తావు. నీ పొరుగు వారినే కాదు, మొత్తం నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరినే, ముఖ్యంగా తల్లిదండ్రులను ప్రేమిస్తావు, అక్క చెల్లిని ప్రేమిస్తావు, అన్నదమ్ములను ప్రేమిస్తావు, బంధువులు అందరినీ కూడా ప్రేమిస్తావు. సో ఇది దేవుని ప్రేమ.
సో ఆ దేవుని ప్రేమను మనం, దేవుని పిల్లలుగా మనమందరం కూడా ఎరుగు ఉండాలి, దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. అట్టి ప్రేమ మీ ఎడల, మీ కుటుంబం ఎడల, మీ కుటుంబంలోనూ మీ మీ బిడ్డల ఎడల, మీ బంధువుల ఎడల, ఇరుగు పొరుగు వారి ఎడల క్రీస్తు పంచిన ప్రేమని మీరు కూడా ఎరిగి ఆ ప్రేమలో నిలిచుంటూ ఆ ప్రేమలో కొనసాగిపోవాలని దేవుని యొక్క ఆత్మ సహాయము మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.